హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు 2 రకాల లిరిక్స్ ఇస్తాను. ఒకటే కాదు, 2 డెమోల్ని చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చితే ఏ లిరిక్తో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదే వీడియోలో కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. పడిపోయాడేమో నీ సోపుకి మాట్లాడే ఓకే అందేమో నీ హైపుకి సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన 2 లిరిక్స్ని, పార్టికల్స్ని, బోర్డర్స్ని, అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ 4:5 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 3 seconds ఉండాలి. ఓకే, 3 seconds పెట్టుకోండి కరెక్ట్గా. 3 seconds. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ మీకు నచ్చినవి మంచివి ఇక్కడికి కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది నేను యాడ్ చేసేది. ఇలా యాడ్ చేసుకోండి. స్క్రీన్ పైన మీకు కనపడుతూనే ఉంటుంది. యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఫోటో బాగా నచ్చింది అనుకోండి, మధ్యలో నుంచి ఫస్ట్కి తీసుకెళ్ళాలంటే ఫోటోని నొక్కి పట్టి ఇలా మూవ్ చేయండి. మూవ్ అవుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది. ఆ ఫోటో పొజిషన్ వచ్చిన తర్వాత వదిలేసేయండి, అక్కడ ఆగిపోతుంది. ఓకే, ఇలా ప్రతి ఫోటోని నచ్చిన ఫోటోని ఫ్రంట్కి మూవ్ చేసుకోండి ముందు ఇలా. ఓకే, చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఫొటోస్ అన్ని మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఈ ఫోటో మిడిల్లోకి లేదు. ప్యాన్ అండ్ జూమ్లో ఇలా 2 fingers పెట్టి మిడిల్లోకి జూమ్, ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఓకే, మళ్ళీ ఈ ఫోటో మిడిల్లోకి జూమ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ ఫొటోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ ఫొటోస్ ఇప్పుడు నేను వాడిన ఫొటోస్ మాత్రం పోస్ట్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? సో ఇది ఈ విధంగా అయితే ప్రతి ఫోటోని మిడిల్లోకి జూమ్ చేసి ఈక్వల్ బటన్ చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ప్రతి ఫోటోని ప్యాన్ అండ్ జూమ్లో మిడిల్లోకి జూమ్ చేసి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఓకేనా? చిన్న రిక్వెస్ట్ అందరికీ, వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అని, నైస్ అని, అసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి. మీ పాసిబుల్ అయితే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఒకరికి షేర్ చేయండి. అబ్బా, మీ ద్వారా ఒక్క సబ్స్క్రైబర్ వచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలా. ఓకే, ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ టెలిగ్రామ్ ఛానల్లో మే 6వ తారీఖు పెట్టాను. వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. కింద జాయిన్ అని ఉంటుంది. జాయిన్ అయిపోండి. స్క్రోల్ చేస్తుంటే మే 6వ తారీఖు మొదటి పోస్ట్ కైన్మాస్టర్ 7.0.0 ఉంటుంది. చాలా బాగుంది. నేను వాడుతున్నదే మీకు ఇచ్చాను. ఇప్పుడు వచ్చింది 7.0.4 వచ్చింది. చాలా బాగుంది. టెస్టింగ్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయినట్లుంది. ఇంకా కంప్లీట్ అయిన వెంటనే టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఉండండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నోటిఫికేషన్ ఇస్తాను. ఓకేనా? రైట్, ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ పెడదాం. ఫోటోకి మధ్యలో బాక్స్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్సిషన్స్ వస్తాయి. టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ యాక్షన్ అనే కేటగిరీ ఉంటుంది. ఇందులో కిందకి వెళ్తే మీకు మ్యాగ్నెటిక్ జూమ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని పడుతుంది. బ్యాక్ వెళ్ళండి. ఈ లిస్ట్లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చింది. ఇది క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్కి ఫస్ట్ ఎఫెక్ట్, రెండో బాక్సు సేమ్ మ్యాగ్నెటిక్ జూమ్, రెండో ఎఫెక్టు, మళ్ళీ మూడో బాక్సు మ్యాగ్నెటిక్ జూమ్, మూడో ఎఫెక్టు, నాలుగో బాక్సు మ్యాగ్నెటిక్ జూమ్, నాలుగో ఎఫెక్టు. అయిపోయినాయి కదా. మళ్ళీ ఫస్ట్ నుంచి పెడదాం. బాక్స్ని క్లిక్ చేయడం, మ్యాగ్నెటిక్ జూమ్లో ఫస్ట్ది. ఇలా కంప్లీట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళండి. నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. అయిపోతే మళ్ళీ ర్యాండమ్గా ఫస్ట్ నుంచి పెట్టుకుందాం. ఓకేనా? ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇలా క్లిక్ చేయడం, మ్యాగ్నెటిక్ జూమ్ రెండోది. ఇలా కంప్లీట్గా అన్ని ఫొటోస్కి పెట్టండి. ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియోలో చూసే ఉంటారు. అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి. ఇలా సింపుల్గా ఉంటుంది. పిక్సార్ట్ గోల్డ్ వెర్షన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, చూడండి. చివరి ఫోటో కొంచెం సైజ్ తగ్గించాలి, ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాలి. ఎఫెక్ట్ తొందరగా కనపడాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు ప్లే చేస్తాను. ఇలా వస్తుంది ఎఫెక్ట్. చూడటానికి అయితే బాగుంటుంది. చూడండి, షేక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఇలా
ఇలా ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. మీ ఫోన్ ఎంత క్వాలిటీ సపోర్ట్ చేస్తే అంత క్వాలిటీ పెట్టండి, నో ప్రాబ్లం. సేవ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తేనే పెట్టండి, సపోర్ట్ చేయకపోతే 1080/720కి వెళ్ళండి. సో ఇప్పుడు నాకు ఈ వీడియో సేవ్ అవుతుంది, దీన్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్రేమ్లో పెడదాం. చాలా సింపుల్ వీడియో చేయటం, మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే సరిపోతుంది. సో చాలామంది కూడా కైన్మాస్టర్ లింక్ సెండ్ మీ అంటున్నారు. డైరెక్ట్గా ఇవ్వడానికి మనకి రైట్స్ లేవు, ఇవ్వకూడదు, కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అందుకే టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నా. టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో మే 6వ తారీఖు చూడండి. బ్యాక్ వచ్చేస్తున్నా. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ అసెట్స్లో ఒక వైట్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ అబోవ్ పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, ఇలా ఎక్కువ పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క 2 లిరికల్ వీడియోలో మీకు నచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడ తీసుకోండి. మీకు 2 ఇచ్చాను కదా, అందులో మీకు నచ్చింది ఏదైనా ఒకటి తీసుకోండి, మీ ఇష్టం అది. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఇలా వస్తుంది. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే కిందకి వెళ్ళండి. ఫిల్టర్ అనే ఆప్షన్లో, బేసిక్ అనే ఆప్షన్లో ఇక్కడ B05 అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, మల్టీప్లే అని ఉంటుంది, చూసుకోండి. మల్టీప్లే తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, కొంచెం చిన్నగా చేసి ఈ పైకి పెట్టండి. ఇలా పెట్టేసి కరెక్ట్గా ఈ లిరికల్ చివరికి వెళ్ళండి. ఈ లిరికల్ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, లిరికల్ చివరికి వచ్చారు, కట్ చేశాను. ఫస్ట్కి రండి, ఆ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీకు సంబంధించి మీ ఛానల్కి సంబంధించి ఏదైనా ఒక వాటర్ మార్క్ కానీ టెక్స్ట్ PNG కానీ ఉంటే ఇక్కడికి తీసుకొని ఇక్కడికి పెట్టుకోండి. కిందకి చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను, లేకపోతే టెక్స్ట్లో రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా కొద్ది పైకి పెడతాను చూడండి. ఇలా రైట్, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఇమేజ్, దీన్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇక్కడ కీ కలర్ని ఉంటుంది, క్రోమా కీ ఆన్ చేసి కీ కలర్లో ప్యూర్ గ్రీన్ మాత్రమే ఉండాలి, వేరొక కలర్ ఉండకూడదు. గ్రీన్ కలర్ ఉంచి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ విధంగా ఇలా కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఇప్పుడు కైన్మాస్టర్లో ఫోటోలు పెట్టి అది ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చేసి చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేసి కొద్ది పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసి ఇప్పుడు ఈ వీడియో చివరికి ఉందో లేదో చూసుకోండి. ఓకే, చివరి వరకు ఉంది. ఓకే, సరిపడానే ఉంది. ఎక్కువ ఉంటే ఇంకా, తక్కువ ఉంటే మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. ప్లే చేయండి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడండి స్క్రీన్ పైన అయితే ఇలా ఉంటుంది, ఫొటోస్ మారుతూ ఉంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ స్క్రీన్ పార్టికల్స్ వీడియో ఉంటుంది, ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈ వీడియో ఇది ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లేని అప్లై చేయండి. చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న హార్డ్ పార్టికల్స్ వీడియోని తీసుకోండి. ఇక్కడికి ఇలా తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్లో ఆన్ చేసి కీ కలర్లో ప్యూరు బ్లాక్ పెట్టేసి ఇక్కడ ఇది కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. మీకు ఆ పార్టికల్స్ కనపడేదాకా కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసిన తర్వాత దీని చివరికి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ డూప్లికేట్ చివరికి వచ్చి దీన్ని నొక్కి పట్టి దీని పక్కన పెట్టండి. ఇలా ఇది అయిపోయిన వెంటనే ఇది ప్లే అవుతుంది. ఓకే, ఇలా ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా ప్లే అవుతుంది. చూడటానికైతే ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఇలా బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. వైట్ కలర్ బోర్డర్ని తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఇదే మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికి టాప్లో షేర్ పైన క్లిక్ చేసి నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఇక్కడ MB ఎంత పెట్టుకొని సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.